ప్రధాని నరేంద్ర మోడీ 12 ఏళ్ల పాలనలో దేశం ఎంతగానో అభివృద్ధి చెందిందని బీజేపీ కాకినాడ సిటీ కో కన్వీనర్ కాకినాడ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కొండేటి గంగాధర్ పేర్కొన్నారు. 11వ డివిజన్ శక్తి కేంద్ర ఇన్ఛార్జి ఎంసీ డైరెక్టర్ ఏఎస్ఆర్ జిల్లా ఓబీసీ మోర్చా ఇన్ఛార్జ్ కొండేటి గంగాధర్ ఆధ్వర్యంలో 86వ బూత్ ఇన్ఛార్జ్ ఎల్చీరు రాజేంద్ర అధ్యక్షతన నరేంద్ర మోడీ 12 సంవత్సరాల నమ్మకం అభివృద్ధి పేదల సంక్షేమంలో భాగంగా ఈ రోజు 11వ డివిజన్ దుమ్మలపేట రాజీవ్ గృహ కల్పాలో జన కళ్యాణ్ శిబిరం నిర్వహించబడింది. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ద్వారా ప్రజాసేవ మరియు సంక్షేమం వాటిపై పోస్టల్ సిబ్బందిచే అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ప్రధాన కార్యదర్శి కుండల సాయి కుమార్ యాదవ్, మండల నాయకులు ఇయ్యపు నూకరాజు యాదవ్, కెల్లా చిట్టిబాబు, దేవి, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తదనంతరం తల్లి పేరు మీద మొక్క నాటడం కూడా జరిగింది. సూపర్ సిక్స్లు కానీ అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు కానీ మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇస్తున్నటువంటి నిధులు కూడా వీటిలో కలుపుకొని మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి అందియడం జరుగుతూ ఉంది. ముఖ్యమైన విషయం ఏంటంటే మన రాష్ట్రానికి ఇప్పటి వరకు కూడా రాజధాని లేదు. గత ప్రభుత్వం రాజధానిని చేయడానికి ఇష్టపడలేదు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజధాని అమరావతిగా, ఆ అమరావతికి కొన్ని వేల కోట్లు మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇవ్వడం, అలాగే అమరావతి మనకి పూర్తి చేయడం జరుగుతూ ఉంది. అలాగే పోలవరం ప్రాజెక్టుకి వేల కోట్లు మనకి ఆయన నిధులు ఇస్తూ ఉంటే పోలవరం ప్రాజెక్టు కూడా ముందుకు సాగుతూ ఉంది. అలాగే మన ఎయిర్పోర్ట్లు కానీ, అలాగే రోడ్లు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధిలో కానీ ప్రధానమంత్రి గారు అనేక అయినటువంటి మైళ్ళ దూరాలు మన హైవేలు కూడా వేయడం జరుగుతూ ఉంది. అలాంటి విధానంలో ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ చేయడానికి ప్రధానమంత్రి గారు ముందుకు వస్తున్నారు. అదే కోణంలో మన రాష్ట్రానికి ప్రధానమంత్రి ప్రాతినిధ్యంతో 14 లక్షల కోట్ల రూపాయలు ఈ రోజు ఇక్కడ పెట్టడానికి మన అనేకమైనటువంటి పరిశ్రమలు రావడం జరుగుతూ ఉంది. ఏదైతే పరిశ్రమలు వచ్చాయో యువతకు ఉద్యోగాలు వస్తాయి, ఉపాధి కలుగుతుంది, ఆ కుటుంబాలు సురక్షితంగా ఉంటాయనే ఒక ఆలోచనతో ప్రధానమంత్రి గారు అనేక రకమైనటువంటి నిధులు మన ఆంధ్రప్రదేశానికి ఇస్తున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో మన ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్గా మారుతుందని, మన భారత ప్రధాని ఆ విధంగా మన ఆంధ్రప్రదేశ్ని భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్తారని ప్రజలందరికీ కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో మా రాజేంద్ర ఆధ్వర్యంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జన కళ్యాణ్ శిబిరం ఇక్కడ నిర్వహించడం జరిగింది. దీని ద్వారా పోస్టల్ పేమెంట్ ద్వారా నరేంద్ర మోదీ గారు అందించిన అనేక సంక్షేమ పథకాలు పోస్టల్ సిబ్బంది వారిచే ఇక్కడ ఒక అవగాహన కార్యక్రమం ముఖ్య అతిథిగా మా జిల్లా ప్రధాన కార్యదర్శి మా కుండల సాయి కుమార్ అన్నయ్య గారు రావడం జరిగింది. అలానే మా బీజేపీ నాయకులు చిట్టిబాబు గారు, మా నూకరాజు గారు, అలానే ఇక్కడ దేవి గారు, ప్రాంతీయ బీజేపీ కార్యకర్తల నాయకుల అభిమానులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని నరేంద్ర మోదీ గారు అందించిన ఈ సుపరిపాలన, అభివృద్ధి అంటే మోదీ గారు, సంక్షేమం అంటే మోదీ గారు, పరిపాలన అంటే మోదీ గారు అని ప్రజల్లో గుండెల్లో ఒక సుస్థిరమైన స్థానాన్ని కల్పించి వారందరూ కూడా నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు, ఈ ప్రాంతం తరపున వారందరూ కూడా నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు తెలపడం, శుభాకాంక్షలు కూడా ఇంకా ముందు ఇంకా మంచి పరిపాలన అందించాలని చెప్పి వారు కోరుకోవడం, అందరూ కూడా వారికి శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలపడం జరిగింది.